పల్నాడు జిల్లా నకరికల్లులో దొంగలు రెచ్చిపోయారు. 16 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ చోరీకి పాల్పడుతున్న 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 105 కిలోల కాపర్ వైర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నకరికల్లు మండల చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మీ అందరికీ తెలుసు, మనకి పల్నాడు జిల్లాలో గత కొంతకాలంగా ఈ ట్రాన్స్ఫార్మర్లు అలాగే వైర్ థెఫ్ట్లు, కాపర్ వైర్ థెఫ్ట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని మీద మనం ఈ సత్తెనపల్లి డిఎస్పీ గారు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేశాము. స్పెషల్ టీం ఫామ్ చేసి నకరేకల్ పోలీస్ స్టేషన్లో మన సిఐ సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలోని నిన్న మనకి ఒక 2 ముద్దాయిలు దొరికారు. ఆ 2 ముద్దాయిల దగ్గర నుంచి కూడా దగ్గర 105 కిలోల కాపర్ వైరు, 16 ట్రాన్స్ఫార్మర్లు రికవరీ చేయడం జరిగింది. ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లోని ఇది ఎవరికి అమ్ముతున్నారు, రిసీవర్లు ఎవరు, అది కూడా మనం తెస్తామండి. నెక్స్ట్ ఈ కేసులన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయి నిన్న 77/26, 85/26, 92/26 అని నిన్న కేసులు కట్టడం అయింది. ఈ కేసు అన్నింటిలో కూడా రికవరీ 100% అయిందని 16 ట్రాన్స్ఫార్మర్లు, 105 kgs కాపర్ వైరు కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంకా కూడా మనకి వేరే ప్రాంతాల్లో కూడా అవుతున్నాయి. అవి కూడా స్పెషల్ టీమ్స్ పెట్టి రికవరీ చేసి అవి కూడా మనం చేస్తామండి. థ్యాంక్ యూ.